ఇంకొకటి మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా మీరు పనిచేశారు, జగన్ గారి దగ్గర కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి హుందాతనము జగన్మోహన్ రెడ్డి గారి హుందాతనంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ అప్రోచ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎవరినైనా కలవనిచ్చే అవకాశం రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేది. అప్పుడు పెద్ద కోటరీ లేదు, ఒక్క కేవీపీ గారు ప్రధాన సలహాదారుగా ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారిని కలవలేని ప్రతి ఒక్కరు కూడా కేవీపీ గారిని కలిసేవాళ్ళు. ఆయన ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కరిని ఆయన కల్పించేవారు. ఇక్కడ ఒక సమూహం కోటరీగా ఏదైతే ఏర్పడిందో, జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్లు చూసేవాళ్ళు ఈ కోటరీలో ఉన్న వ్యక్తులు చెప్తే తప్ప అపాయింట్మెంట్ ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత 2-3 రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడైనా కోటరీకి నచ్చకపోతే వాళ్ళని కలవనివ్వరు. ఇలా ప్రతిసారి జరుగుతూనే జనానికి కాస్త దూరం అయ్యి విరక్తితో కలవడానికి వచ్చినవాడు, ప్రేమతో కలుద్దామని వచ్చినవాడు విరక్తితో తిట్టుకుంటూ పోయిన రోజులు ఎన్నో నేను దగ్గర నుండి చూశాను. చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఎమ్మెల్యేలు కాదండి, ఓడిపోయిన తర్వాత రోజు దాదాపు 200 నుంచి 500, ఒక్కొక్క రోజు 1000 మంది కూడా వచ్చేవాడు పార్టీ ఆఫీస్. దాంట్లో రోజు కలిసేవాడు కాదు, అంటే ఉండడం అనేది మంగళవారం మధ్యాహ్నం వస్తే బుధవారం గురువారం కలిసేవాడు, శుక్రవారం మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. బుధవారం గురువారం కలిసేటప్పుడు కూడా ఎంతమందిని కలుస్తాడు? సో ఒక 50 మంది 100 మంది, హైయెస్ట్ 200 మందిని కలిస్తే గొప్ప. ఎవరైతే కలవలేకపోయారో వాళ్ళ నుంచి వచ్చే శాపనార్థాలు తిట్లు ఏవైతే ఉన్నాయో పార్టీకి దూరం చేస్తూ పోతున్నాయి. ఇప్పుడు కూడా సో ఇప్పటికీ కలవట్లేదా? ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అపాయింట్మెంట్ల సిస్టమ్ ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. నేను జనవరిలో పార్టీ మారడం జరిగింది, కానీ పెద్దగా మార్పు వచ్చినట్టయితే నాకు సమాచారం. ఓటమి తర్వాత మీరు కలిసినప్పుడు మాట్లాడుకున్న విషయాలు ఏంటి సార్? నేను చెప్పాల్సినవి చెప్పాను. పార్టీలో కోవర్టులు వేరేయమని చెప్పాను, పార్టీలో కోవర్టులు ఎవరో చెప్పాను. అందువల్లే నేను బయట రావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఓడిపోయిన తర్వాత 8 నెలలు పార్టీలోనే ఉన్నాను. ఆ రోజుల్లో నేను ఎవరెవరు కోవర్టులో చెప్పడంతో పాటు వీళ్ళే మిమ్మల్ని ముంచేశారని డైరెక్ట్గా వాళ్ళకి వినపడేటట్టు చెప్పాను. అదే పెద్ద మైనస్. అంటే నాకు పొమ్మలేక పొగబెట్టడం అనేది మొదలైంది. యాక్చువల్గా అలా చెప్పిన తర్వాత నన్ను పార్టీని సస్పెండ్ చేయమని సదరు పెద్దలు అడిగారు, కానీ నన్ను ఆయన సస్పెండ్ చేయలేదు. జగన్ గారు నాకు ఒక మాట చెప్పారు, ఏదో ఉన్నా ఉంటే చిన్న అపాలజీ చెప్పుకొని అందరం కలిసి పనిచేద్దామంటే నేను అపాలజీ కూడా చెప్పేవాళ్ళకి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల వల్ల. అయినా కానీ ఎక్కడ సర్దుబాట్లు వెళ్ళా. నన్ను మీడియాకి దూరం చేసి నా ఫేస్ కూడా కనపడకుండా, నాకు ఎటు మైక్ కూడా దొరకకుండా, అంటే ప్రధానంగా స్పోక్స్ పర్సన్కి ఇప్పుడు కత్తితో యుద్ధం చేసేవాడికి కత్తి దాచిపెడితే ఏం బాగుంటుంది, పెన్నుతో రాసేవాడికి పెన్ను దాచిపెడితే ఏం పని, అలాగే మైక్ తీసుకుని మాట్లాడేవాడికి మైక్ దాచిపెట్టేసి ఛానల్స్కి పోకుండా బ్లాక్ చేస్తే ఏమవుతుంది. కాబట్టి అదే జరిగింది. కాబట్టి ఉనికి ప్రమాదం అని చెప్పి నేను పార్టీ మారడం. సో ఇప్పుడన్నా ఇక భవిష్యత్తు ఉందా సార్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక ఇక్కడ ఒకటి, ఇక్కడ దెర్ ఇస్ ఎ బిగ్ వ్యాక్యూమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కూటమి పార్టీలు 3 ఒక దగ్గర ఉన్నాయి. ఒక్క జగన్ మాత్రమే ప్రతిపక్షంగా కనపడుతున్నాడు. అటు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ కలిసి కనీసం కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు టేకప్ చేసి ప్రజల్లోకి వస్తే ఆల్టర్నేట్ ఒక ఫ్రంట్ లాగా అదొక ఫోర్స్ లాగా కనపడితే ఏమన్నా ప్రజలు దాని వైపు కూడా చూసే అవకాశం ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు లేనందువల్ల ఇన్ఎవిటబుల్ కండిషన్లో ఈ ప్రభుత్వానికి ఆపదంటూ వస్తే ఒక్క జగన్ గారి ద్వారా వస్తుందని ముద్ర వస్తుంది. దానివల్ల ప్రతిపక్షం తిరిగి లేచే అవకాశం ఉంది. ఇంకో క్రెడిబుల్ ఆల్టర్నేట్ కానీ ఉంటే జగన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు షర్మిల గారు కూడా చేస్తున్నారు ఎంతో కొత్త గొప్ప పోరాటాలు, అవి వర్కౌట్ కావా? పోరాటాలు అన్నారు వాటిని. న్యాచురల్గా వారానికో 15 రోజులకో లేకపోతే నెలకు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చుంటున్నారు. అది కూడా కొంచెం కూటమికి అనుకూలంగానే మాట్లాడుతున్నాం. జగన్ గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వాక్యాలు. జగన్ గారిని బీజేపీని టార్గెట్ చేస్తుంది, కానీ రూలింగ్ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేనని ఏమీ అందదు. ఇక్కడ ఏమవుతుందంటే అనుమానాలు వస్తాయి ప్రజలకి. కాబట్టి బీజేపీ అంటే సాంప్రదాయకంగా కాంగ్రెస్తో వైరుధ్యం ఉంది కాబట్టి 4 మాట్లాడుతుంది. అది కూడా జాగ్రత్తగానే ఉండదు, కూటమిలో అలయన్స్ కాబట్టి. సో వాట్ షీ ఈజ్ ప్రిటెండింగ్ దట్ షీ ఈజ్ having a credible leadership, that is completely false. అసలు ఆమె దగ్గర నాయకత్వ లక్షణాలు లేవు.
షర్మిల గారి దగ్గర షర్మిల గారు ఆ నాయకత్వాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో దాన్ని అన్నతో ఆస్తులు పంచాయతీకి వాడుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక 1/2 సెంటీమీటర్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెరగలేదు అంటే దానికి కారణం కూడా ఆమె. దెర్ ఈస్ ఎ బిగ్ వ్యాక్యూమ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ దాదాపు సేమ్. కాంగ్రెస్ పార్టీ పడిపోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖాళీ చేసింది కాబట్టి ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, వారసుడైన జగన్తో ఉన్నారు. వారసురాలుగా క్లెయిమ్ చేసుకునే షర్మిల గారితో ఎందుకు లేరంటే కమిట్మెంట్ లేదు, అంటే చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. సిపిఐ సిపిఎంని కలుపుకోవచ్చు, చిన్న పార్టీలను కలుపుకోవచ్చు, అప్పుడెప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది అనొచ్చు. కానీ విమర్శించాల్సింది ఎవరిని? పరిపాలిస్తున్న వాళ్ళని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఆమె ఎవరిని ప్రశ్నిస్తుంది? వాళ్ళ అన్నను ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? నా ఆస్తుల గొడవ గురించి ఎప్పుడు తెలుస్తామని ప్రశ్నిస్తారు. రాష్ట్రానికి ఏం అవసరం? అది మీ ఇంట్లో పంచాయతీ కదా. మీ ఇంట్లో పంచాయతీని నువ్వు ఈ పార్టీ అధ్యక్షురాలుగా రోడ్డు ఎక్కి ప్రెస్ మీట్లు పెట్టుకొని అయ్యే మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరని ఆమెకి ఇంకా ఆ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ అది నిరుపయోగం, దేనికి ఉపయోగం. జగన్ గారు ఇప్పటికీ చెప్తున్న మాట జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 3-4 ఇయర్స్ గడిపితే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం. కడుపు నిండా తిండున్నోడికి కంటి నిండా నిద్ర వస్తుంది, సమస్యలు లేనోడికి నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకొని తెరిచేటప్పుడు కళ్ళు మూసినా నిద్ర రాదు, కళ్ళు తెరిచినా నిద్ర రాదు ఓడిపోయిన వాడికి. ఎవరైతే బాగా బలంగా సంపాదించుకున్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరికీ నిద్ర వస్తుంది. లేకపోతే నిద్రకు వాళ్ళ దగ్గర చాలా మెడిసిన్స్ ఉంటాయి, రకరకాల ఫార్మాట్లో ఉంటాయి, లిక్విడ్ ఫార్మాట్లోనా లేకపోతే ఇంకో ఫార్మాట్. సో దే ఆర్ హ్యావింగ్ ఎనఫ్ స్లీప్. కానీ కడుపు ఖాళీ, పార్టీని నమ్ముకొని డబ్బులు ఇంట్లో తెచ్చి తగలేసి ఆస్తులు అమ్మి పోటీ చేసి ఓడిపోయి, లేకపోతే ఈ రోజుకు కూడా సరిగ్గా వాళ్ళందరితో సమన్వయం లేకుండా ఓటమికి ప్రధానంగా మారిన కోవర్ట్లు ఎవరైతే ఆ పార్టీలో ఇప్పటికీ బలంగా పెత్తనం చేస్తున్నారో వాళ్ళ చేతికే సర్వం సహా పెత్తనం ఇచ్చి మళ్ళీ వాళ్ళ కింద మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, చచ్చినట్టు పనిచేయండి అనే నియంత్రణతో ధోరణి ఏదైతే ఉంటుందో ఈ ధోరణితో ఆ పార్టీ ఎస్టాబ్లిష్ కావడం కష్టం. అందుకే బీజేపీ ఏం చేస్తుందంటే కూటమిలో పార్టీలైన తెలుగుదేశం పార్టీని, జనసేనని డిస్టర్బ్ చేయకూడదని మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సో ప్రజలు జగన్ గారి వైపు ఆలోచించరా? మళ్ళీ జగన్ గారు కావాలి అని మళ్ళీ కోరుకోరా? కోరుకోవచ్చు, కానీ ఎందుకు కోరుకోవాలనేది వాళ్ళు ఆలోచించే సమయంలో మేమేంటి అనేది ప్రూవన్ ట్రాక్. ఈ రోజుకి 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడైనా ఒక మచ్చ ఉందా? అవినీతి మరకుందా? కుటుంబం కోసం ఏమైనా చేసుకుంటున్నారా? ఎక్కడైనా ఆస్తుల పంచాయతీ ఉందా? వివాదాలు ఉన్నాయా? దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డాడు. పేట్రియాటిజం అనేది అణువణువున నింపుకున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ఒక గ్లోబల్ లీడర్గా, విశ్వగురులాగా ఈ భారతదేశాన్ని తయారు చేసే పనిలో ఆయన నిరంతరం శ్రమించే తీరు, ఆయన ఈరోజు కూడా ఏ రాష్ట్రంలో పార్టీ గెలిచిన కార్యకర్తలతో సంబరాలు, హెడ్ క్వార్టర్స్కి రావడం, పార్టీని గౌరవించుకునే ప్రధానమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పార్టీ ఆఫీస్కి రానని ఆయన ఏ రోజు అనలేదే. అదే ఇన్ కంపారిజన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి పార్టీ ఆఫీస్కి ఓపెనింగ్ రోజు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాలేదు. ఏ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు చూడండి, ఈవెన్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ రోజుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చేవారు. ఏ పార్టీ అయితే మనకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందో, ఏ పార్టీ ప్లాట్ఫామ్ మనం ఎస్టాబ్లిష్ చేసామో ఆ పార్టీ యొక్క గుర్తుతోనే ఓట్లు వచ్చాయనే మాట మర్చిపోయి అధికారంలోకి వచ్చాక అధికారిక సమీక్షలు లేకపోతే బహిరంగ సభలు పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా చేశారే కానీ ఈరోజు ఎక్కడున్నారు? మళ్ళీ ఈరోజు ఏ సమీక్షలు చేయాలన్నా మీరు ఎక్కడున్నారు? పార్టీ ఆఫీస్లో ఉన్నారు. సో ఇదే పార్టీ కదా మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలి. పార్టీని గౌరవించుకుంటూ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్ లేకుండా చూసుకుంటూనే 10 కాలాల పాటు పార్టీ పదిలంగా ఉంటుంది. ఇంకోటి సార్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రజల్లో బలంగా ఉన్న ఒక మాట ఏంటంటే ఈ రోజుకి కూడా స్టిల్ జగన్ గారిని ప్రొటెక్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ అని. జగన్ గారి మీద ఉన్న కేసుల్ని కూడా సేవ్ చేస్తుంది, కాపాడుతుంది బీజేపీ పార్టీయే అంటారు. అది నిజం కాదంటారా? అవన్నీ వినవచ్చే వార్తలే కానీ కనవచ్చే వార్తలు కాదు కదా. మనకు కనపడతాయా? హిడన్గా స్క్రీన్ వెనకున్నాయి, స్క్రీన్ ముందు ప్రజెంట్ కావు. రాజకీయాల్లో స్క్రీన్ వెనక కార్యక్రమాలు అనేవి ఏవైనా కూడా ప్రభావశీలంగా ఉండొచ్చు, కానీ ఆధారాలు లేని ఆరోపణల్ని
మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. అట్లా అనుకుంటే భారతదేశంలో ఉన్న కోర్టులన్నిట్లో ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలన్నారు, 6 నెలల్లో పూర్తిగా విచారణ అవ్వాలన్నారు, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి చెప్పేదానికి ఒక రకం. గత 5 సంవత్సరాలు అయితే జగన్ గారితో బీజేపీ కలిసే ఉందా? మీరు అక్కడ ఉన్నారు కదా. నేను అక్కడే ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి సహకారం కావాలి కాబట్టి విధానపరమైన బిల్లులు అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, కావాల్సిన నిధులు తెచ్చుకుంది. విభజన చట్టంలో మనకి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం మొదలయ్యాం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు పరిపాలించినప్పుడు మనకు 4,000 కోట్ల చిల్లర వచ్చింది, దాదాపు 5,000 కోట్లు. సో 10,400 కోట్లు రెవెన్యూ బడ్జెట్ని ఒకటేసారి తీసుకురాగలిగాడు ఆంధ్రప్రదేశ్కి. పర్యావరణ అనుమతులు కానీ, లేకపోతే అనేక అనుమతులు కానీ, రామాయపట్నం కానీ, బందర్ కానీ, లేకపోతే మూలపాడు పోర్టులు కానీ, లేకపోతే వైజాగ్ అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అన్నింటినీ సాధించుకోవడం ఎలా సాధ్యమైంది? బీజేపీతో మంచిగా ఉండి, కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి సాధించుకోవడం. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏం అడిగేవాళ్ళు? ప్రత్యేక హోదా ఇవ్వమనో లేకపోతే ఇంకోటి ఇవ్వమనో ఆంధ్రప్రదేశ్కి కావాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా, ఆ రోజు జగన్ గారైనా, ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉండి పార్టీ పరంగా అనేక రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు నేషనల్ ప్రభుత్వం మీద అదే గవర్నమెంట్ మీద చేసే స్టాలిన్ గారైనా, మొన్నటిదాకా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడైనా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చూడండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారిని ఎన్నిసార్లు కలుస్తున్నారు, కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు కలుస్తున్నారు. నిర్మాణాత్మకమైన వైఖరి ఒకసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పడదు కదా, మనకేం పని మాటికి అని అనుకుంటున్నాడా? లేదు కదా. సో ఆ పద్ధతిలో వైఎస్ఆర్సీపీకి భారతీయ జనతా పార్టీకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధంగా దాన్ని చూస్తూ ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యొక్క మద్దతుని ఎంపీలని పూర్తిగా బీజేపీకి ఇచ్చి తద్వారా ఆంధ్రప్రదేశ్ కావాలని సాధించుకోవడం జరిగింది. అదే పద్ధతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమిలో భాగం ఉన్నాడు కాబట్టి ఇంకా బాధ్యత పెరిగింది. పైగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న 17 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మెజారిటీలో ఉంది కాబట్టి ఇది ఒక కలిసి వచ్చే అంశం, ఆంధ్రప్రదేశ్ కు మేలు చేకూర్చే అంశం. మరింత సక్రియత మరి నిర్మాణాత్మకతో పాటు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ప్రాధాన్యత పెరిగింది, విజిబుల్ గా అందరం చూస్తున్నాం కాబట్టి పనులు కూడా వేగవంతం. ఇప్పుడు ప్రస్తుతం 1 ఇయర్ కంప్లీట్ అయింది కూటమి అధికారంలోకి వచ్చి. ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది కూడా చాలా ఉంది, ఇచ్చిన హామీలన్నీ కూడా ఏమి నెరవేర్చలేదన్న ఒక అసంతృప్తి కూడా ప్రజల్లో ఉన్నట్టు జనరల్గా వింటూ ఉన్నాం. అది నిజమే అంటారా? కూటమి మీద అసంతృప్తి అనేది లేదా? అసంతృప్తి అనేది ఎంత చేసినా ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్ దగ్గర ఉన్న బిడ్డలకు కూడా ఉంటుంది. మా నాన్న స్కూటీ అడిగాం కొనిలేదు, సైకిల్ కొనిచ్చారను, కార్ అడిగాం కొనిలేదు, బైక్ కొనిచ్చాడు ఏంటనో, అన్నీ ఉంటాయి. నన్ను యుఎస్ఏ పంపించమంటే ఇక్కడే ఏదో యూనివర్సిటీలో చేర్పించాడను, అడిగిన ప్రతి వస్తువు కొనచాల్సిన ప్రతి కొత్త బట్టలో లేకపోతే ఒక ఇంట్లో నలుగురున్న కుటుంబంలోనే చిన్న చిన్న అసంతృప్తులు అనేవి రోజువారీగా ఉంటాయి. అంత మాత్రం చేత ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రోగ్రెసివ్గా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పనికి ఉండాలి. నేను మొన్న ఒక వీడియో చూసా, ఒక డేగ ఏదైతే ఉందో దానికి ఒక చేపని అందిస్తుంటే ఆ చేపని తీసుకోకుండా మీరు కూడా బహుశా చూసుకుంటారు, అది లేచి ఎగిరి వెళ్ళి ఆ పక్కనున్న నదిలో దానికన్నా పెద్ద చేపని తానే వేటాడి తెచ్చుకొని తింటుంది. అంటే ఒక పక్షికి ఉన్నంత కెపాసిటీ కూడా మనిషికి లేదా? ఖచ్చితంగా ఉంది. ఎవరైనా సంపాదించుకునే మార్గం చూపించాలి కానీ ఉచితం అనేది ఎంతసేపు ఉంటుంది? కానీ ఉచితాల వల్ల ఎలక్షన్ హామీలుగా ఇచ్చినప్పటికీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు, మొదటి సంవత్సరం చేయలేకపోయిన పనులు ఇప్పుడు కార్యాచరణకి జూన్లో రైతు అదే అన్నదాత సుఖీభావ పేరుతో గతంలో ఉన్న రైతు భరోసా అనేది మార్చి అది ఇస్తా అన్నారు. అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనంకి సంబంధించి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్కీమ్ గురించి ఆయన అంశాల వారీగా వెళ్తున్నారు. రాష్ట్రంలో వెసులుబాటు ఉండాలి కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు,
మనం ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోతారన్న విధంగా చూస్తున్నారు. కాకపోతే ఇంత దారుణంగా అంటే అప్పులు అడగడానికి వచ్చినారు అనుకుంటున్నారంటే, ఒక ముఖ్యమంత్రి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రం సుభిక్షంగా ఉన్నప్పుడు ఇచ్చే విలువ ఎక్కువ. రాష్ట్రం నుంచి అప్పుల కోసం వచ్చారు, నిధుల కోసం వచ్చారు, మాటికి వచ్చి మనల్ని అడుగుతున్నారు అన్నప్పుడు రాష్ట్రం యొక్క ఇబ్బందిని కూడా ఒకవేళ వాళ్ళు నిదానంగా గమనించినప్పటికీ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా విలువ తగ్గుతుంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే రాష్ట్రం యొక్క విలువ పెంచాలి, రాష్ట్రం యొక్క సంపద పెంచాలి, రాష్ట్రం దివాలా తీసే విధంగా నడపకూడదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు చక్కదిద్దుకుంటూ ఇస్తాన్న హామీలు విడతల వారీగా అమలు చేసే గత 5 సంవత్సరాలుగా కూడా జగన్ గారు ఈ ఉచితాలకి అలవాటు చేసి తప్పు చేశారంటారా, లేకపోతే ఉచితాలు అనేది ఇవ్వడం కరెక్టేనా? నాకు తెలిసి అడిగినోడికి అడగనోడికి ఎలక్షన్ హామీ ఇచ్చిన హామీలు కాకుండా అసలు అడగని అన్ని సెక్టర్లకి డబ్బులు ఇవ్వడం అనేది రాష్ట్ర ఖజానాకు భారంగా ఉండడంతో పాటు అందరినీ ఉచితాలకు అలవాటు చేశారని అనిపిస్తుంది. దానివల్ల ఈరోజు ఈ ప్రభుత్వం స్కీములు ఒక 6 చెప్పింది, సూపర్ 6 అని. కానీ సూపర్ 7 అని ఎక్కడ చెప్పలే, ప్యారడీ చేసి మాట్లాడుతున్నారు. కానీ సూపర్ 6 ఇచ్చారా, సూపర్ 7 అని నేను ఎక్కడ చెప్పలే, సూపర్ 6 మాత్రమే చెప్పారు. సూపర్ 6లో విడతల వారీగా అమలు చేయడం ఎంతవరకు వీలైతే అంతవరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న టైంలో అంటే కూటమి బాధ్యతగా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఏదైనా కొన్ని చేయలేకపోతే, ఈ కన్స్ట్రైన్ వల్ల చేయలేకపోయానని ప్రజలకి వివరించి చెప్పుకుంటారు. ఈ కారణం వల్ల నన్ను తప్పుగా తీసుకోవద్దని అడుగుతారు, ప్రజలు అర్థం చేసుకుంటారంటాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాహన మిత్రుడు అడగల, జగన్మోహన్ రెడ్డి గారిని లా నేస్తం అడగల. అనేక స్కీములు అడిగిన వాళ్ళకి అడగనోళ్ళకి ఓ 10,000 5 సంవత్సరాలు 50,000 ఒక కుటుంబానికి ఇచ్చాము, 2,73,000 కోట్లు పనిచేసాం. దాదాపు ప్రతి కుటుంబానికి కొన్ని 1,30,00,000 మందికి లబ్ధిదారులకు మనం ఇచ్చాం. 1,30,00,000 ఓట్లు మనవే, అవి వస్తే 175 గెలుస్తాం భ్రమలో వైఎస్ఆర్సీపీ ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నప్పుడు ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం, లేకపోతే ఆ ఓపీఎస్, లేకపోతే ఇలాంటివి తప్ప సిపిఎస్, ఇవి తప్ప దానికి ప్రత్యామ్నాయం చేశారు నిదానంగా. కానీ ఆ స్థాయిలో కాకపోయినా జీపీఎస్ తీసుకొచ్చారు గవర్నమెంట్ సంబంధించి. దాన్ని గుజరాత్ మోడల్లో కూడా తీసుకున్నారు తర్వాత. కానీ మిగతావన్నీ అమలు చేశారు కదా. మరి మీరు 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు? అంటే జనాలు కాంట్రాక్ట్లకు బిల్లులు ఇలా, కాంట్రాక్ట్లు చేసుకున్న అగ్రిమెంట్లకి విలువ లేకుండా చేశారు. అందుకే ప్రభుత్వ పనులు ఏవి కూడా ఏ కాంట్రాక్టర్ చేయలే. చేసిన వాళ్ళకి బిల్లులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ సెక్టర్లో కూడా కొత్తగా నిర్మాణ పనులు రాలా. ఏ సెక్టర్లో ఒక రోడ్లు కానీ లేకపోతే విధానపరమైన డెవలప్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడలే. పెట్టుండొచ్చు అక్కడ శ్రీ సిటీలో కొన్ని పెట్టుండొచ్చు, లేకపోతే ఈ పోర్ట్లకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ స్టార్టింగ్, లేకపోతే అది పీపీపీ మోడల్ కాబట్టి అవి ఆటోమేటిక్గా నడుస్తుంది. కానీ ప్రభుత్వ సొమ్ముతో కాంట్రాక్టుల ద్వారా కిలోమీటర్ల కొద్ది రోడ్లు కానీ, అభివృద్ధి పనులు కానీ, నిర్మాణాత్మకమైన కానీ, పంచాయతీరాజ్ పరిధిలో కానీ, సర్పంచులకు పవర్స్ కానీ ఏవి ఇవ్వడం జరగలేదు. గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే బలంగా ఉండాల్సి ఉందో ఎక్కడ కూడా గవర్నమెంట్ మనకి నెలకి ఎంత ఇస్తుంది, అకౌంట్లో పడ్డాయా లేదో చూసుకునే స్థాయికి జనాలను తీసుకొచ్చి వదిలేశారు. ఈ రోజు సహజంగా ఆ అలవాటు పడ్డారు కాబట్టి ప్రభుత్వం ఇవ్వట్లేదు అనే పేరుని ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్రచారం చేస్తుందంటే, చూసారా ఆ రోజుల్లో మనం అన్ని ఇచ్చాము, ఫెయిల్ అవుతారు, మళ్ళీ అధికారంలోకి వస్తామని ఎత్తుగడలో ఉన్నారు. ఎత్తుగడ రాజకీయ పార్టీగా కరెక్ట్ అయినప్పటికీ రాష్ట్రాన్ని దివాళా తీయించే ఆలోచన ఇది. రాష్ట్రం ఎప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందరం బలంగా ఉండాలి. వ్యవస్థలో సంపాదించుకునే మార్గం ప్రభుత్వం చూపించాలి. అది కాకుండా ఆలోచన మనం ఇచ్చే ఫ్రీ బీస్ ద్వారానే ఆంధ్రప్రదేశ్లో జనాలు ఆధారపడాలంటే అది ఓట్ల కోసం చేసిన రాజకీయం. అలా చేసినా సరే ఓట్లు కూడా పడలేదు, అది కూడా వృధా. ఓట్లు పడ్డాయి, 40% అంటే తక్కువేం కాదు. ముగ్గురు కూటమిగా ఉండబట్టి ఈరోజు ఈ మెజారిటీ ఒక్కసారిగా వచ్చింది. ఎందుకంటే ఆయన మీద ఉన్న వ్యతిరేకత, యాంటీ డెవలప్మెంట్ అంతా కూడా పోలరైజ్ అయింది. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తుంటే నెక్ టు నెక్ బయటపడేవాడు. అవును, ఆబ్వియస్లీ మళ్ళీ జగన్ గారు వచ్చేవారు. కూటమి బలం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి ఏదో ఒక స్థాయిలో చూడాలనుకోవడం,
చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒక అవకాశం, ఎందుకంటే ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చినాయి, అమరావతిని పాడుపెట్టాడనే కోపం ఆ ప్రాంతాల్లో, దాంతో ఎంతో కొంత డ్యామేజ్ బలంగా జరిగింది, ఆ మహిళల శాపనార్థాలు కూడా ఫలించినాయి, అనేక కారణాలు. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాం, మనం 30 ఏళ్ళు అధికారంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. రాబోయే 30 ఏళ్ళు మనమే ఉంటామని చెప్పకూడదు. వినయంతో మనం చేసిన పనులు ఏకరవ పెడుతూ, నేను ఈ విధంగా డెవలప్మెంట్ని తీసుకెళ్తున్నా, నా కార్యక్రమాలు ఇదిగో ఈ 3 పోర్టులు 4 పోర్టులు కొత్తగా తెచ్చా, కాకినాడ గేట్వేతో కూడా ఈ 4 పోర్టులు కానీ పూర్తయితే ఇంతమందికి ఉపాధి లభిస్తుంది, ఇన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ 4 పోర్టులు తీసుకొచ్చిన దార్శనికత నాది. లేకపోతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తొందరగా పూర్తి చేయడానికి అనుమతులన్నీ తెచ్చాం. పోలవరం ఒకవేళ ఈ కారణాలతో వెనుకబడ్డ నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తాం చెప్పడంతో పాటు, అమరావతి రైతుల మీద అంత పగలాగా ఏదైతే చేసుకున్నాడో అది విజిబుల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అలా కాకుండా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పరిస్థితులు వివరించి, మీకు ఎవరికి నష్టం రాకుండా విడతల వారీగా న్యాయం చేస్తాం, మీ సమస్య రైతుల సమస్య కిందే తీసుకుంటున్నాం, మేము ఎవరి మీద వర్గాలుగా లేము, మీరంటే మాకేం కక్ష లేదు, నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నా, మనందరం అమరావతిలోనే ఉన్నాం, సముదాయించే తీరు, ఉద్యోగులు సమ్మె చేసినా సజ్జల గారే చూడాలి, రాజధాని రైతులు ఏదైనా చేసినా సజ్జల గారే ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఎక్కడ అవైలబుల్, ఎవరితో మాట్లాడారు? మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీకు ప్రజలకు దూరం చేసుకున్నారు, మీ నాయకులకు మీరు దూరం చేసుకున్నారు, ఆ తెచ్చిన కోఆర్డినేటర్ల వ్యవస్థ పనికిమాలిన వ్యవస్థ. ఇప్పుడు ఈ దూరం కోఆర్డినేటర్ల వ్యవస్థ లేకుండా జిల్లా అధ్యక్షుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీని పెట్టి, నాయకుడు నేరుగా ప్రతి జిల్లాలో సమీక్షలు చేసుకుంటూ, నాయకుడు ఎక్కువసేపు పార్టీకి కూడా లాస్ట్ 1 yearలో అయినా సమయాన్ని ఇచ్చుంటే పరిపాలన ఎటు నడుస్తుంది. కలెక్టర్లు వస్తారు, ఎస్పీలు వస్తారు, సంబంధిత కార్యవర్గ సిబ్బంది అంతా వస్తారు, సెక్రటరీలు వస్తారు, అందరు వస్తారు. వాళ్ళు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. రోజులకి 8 గంటల సేపు మీరు పార్టీకి కానీ చివరి సంవత్సరంలో అవకాశం ఇచ్చుంటే, ఇంటింటికి గ్యాప్ అనేది లేకుండా పోతే మీరు ఖచ్చితంగా గెలిచుండేవాళ్ళేమో. కానీ కూటమి గట్టే గెలవడం అంత సామాన్యం కాదు. ఆయన ఒక్కడే ఆయన గురించి చెప్పుకోవాలి. గతంలో తల్లి చెల్లి అన్నా కనీసం చెప్పేవాళ్ళు, జగన్ అన్నకు ఓటేయండి, జగన్ బాబుకు ఓటేయమని. ఈసారి ఎవరు చెప్పారు? మీకు వ్యతిరేకంగా చేశారు, మీరు ఒంటరి అయిపోయారు. దానికి కారణం మీ వ్యవహార శైలి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అన్నది కూడా ప్రధాన కారణం. ఎస్, అది కూడా రివర్స్ కొట్టింది. ఎందుకంటే అరెస్ట్ దాకా తీసుకుపోవడం, అది ఎలక్షన్కి 6 నెలల ముందు ఆ పని జరగడం, దాంతో పాటు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆలోచించలేదా సార్ జగన్ గారు? ఇప్పుడు అరెస్ట్ చేసే సింపతి ఒక మత్తు అనే అధికారం అనే మత్తులో పెట్టి ఆయనకు నచ్చే విధంగా మాట్లాడడం తప్ప ఆయనకు నచ్చని విధంగా ఉండే ఏ అంశాన్ని ఆయన చెప్పలే. నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయనకి ఇచ్చిన సర్వేలన్నీ కూడా వాస్తవికతను దాచిపెట్టి వండి వార్చిన సర్వేలు ఆయన ముందు పెట్టేవాళ్ళు. మొత్తం మార్చేసి ఐపాక్ అరాచకం. 30 ఏళ్ళు నిండని యువతి యువకుల్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఏదో ఐఐఎం అని లేకపోతే ఇంకోటి ఏదో చేశారు, అవుట్ సోర్సింగ్లో కొందరు జర్నలిస్ట్ పిలుపులను తీసుకొని వాళ్ళందరినీ ప్రశాంత్ కిషోర్ గారు పనిచేసినప్పుడేమో హిడన్గా ఉండి ఇన్పుట్ మాత్రం పార్టీకి ఇస్తే పార్టీ వ్యవహార శైలితో పార్టీ లాక్కొచ్చు.